మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. భీమిలిపట్నం. మేము 20 సంవత్సరాల కన్నా పైగా ఉన్నాము ఇక్కడ. ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి మేము ఉన్నాము. ఉండగానే మనం పుట్టింది ఇదే, చూసిన కాగా ఇదే. కొంచెం 20 సంవత్సరాలు కొంచెం మేలుగా ఉండేది, అది కొంచెం జరిగా వచ్చింది. ఒకసారి ఏమైందంటే ఉచిత పనికి ఇల్లులు కొట్టేసాయి. మాకు ఆధారం ఏం లేక మేము ఇక్కడే బతుకుతున్నాము. ఇల్లు అదే బాగా చేసుకొని అదే ఉంటున్నాము. ఇంకా మాకు ఆధారం అంటే మాకు ఏదన్నా సైపాయంగా ఏమన్నా చూడాలనుకుంటే గొట్లు ఏమన్నా వేస్తే మేము బతకడానికి కూడా మాకు అవకాశం ఉంది. లేదంటే సముద్రం వచ్చి మేము కొట్టుకెళ్ళిపోయినా మాకు పరిస్థితి ఏం లేదు. మాకు చూడాలనుకుంటే గొట్టు వేసి మాకు ఏదన్నా సాయం చేయమని కోరుతున్నాను. నా పేరు కొక్కిరప్పనండి. మాది విశాఖ జిల్లా భీమిలిపట్నం బోయివీధి గ్రామం మాది. ఇక్కడ తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలు 3 పెద్ద గ్రామాలు ఉన్నాయి. బోయివీధి, ఎగువపేట, తోటవీధి. ఈ మత్స్యకార గ్రామాలు ఏంటంటే మాకు గతంలోని బీచ్ 45 అడుగుల మీటర్లో ముందుకుండేది. ఇప్పుడు ఏంటంటే సముద్రం 45 అడుగులు దాటేసి సముద్రం వచ్చింది. రోజు అలలు అనేది చాలా విపరీతంగా వస్తాయి. ఈ ఉదూ తుఫాన్లోనే మత్స్యకారులు జీవించడం చాలా బాధాకరంగా పడి ఆ రోజు 2014లో చంద్రబాబు హయాంలో చాలా అలర్ట్ చేసి మత్స్యకారులందరినీ బాగా చూసుకొని ఉన్నారు. కానీ మాకేంటంటే అందరి కోరిక మత్స్యకారులది, ఈ అలల తాకిడి తగ్గడానికి ఒక రిటర్నింగ్ వాల్ అనేది, గోడ అనేది కడితే మత్స్యకారులు భరోసా, ఇది జీవనోపాధి కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మత్స్యకారులకి మెయిన్ ఉద్యోగాలు లేవు. ఆ సముద్రం నమ్ముకొనే బ్రతుకుతున్నాం అందరమేనే. మాకు వేటకిళ్ళ రూపాయి ఆదాయం అనేది గ్యారంటీ లేదు, వస్తుందో రాదో తెలియదు. ప్రతి పనివాడికి డబ్బులు గ్యారంటీ ఉంటుంది, కానీ మత్స్యకారుడికి వేటకిళ్ళ డబ్బులు అనేది ఎంత కూలి అనేది గ్యారంటీ లేదు. కానీ మా జీవనోపాధి గవర్నమెంట్ మీద మాకు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెడుతున్నాం. సార్ 2014 ఎక్కడికి వచ్చి చెప్పారు రిటర్నింగ్ వాళ్ళ కోసం కూడా. గంటా గారు మాకు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యే కూడా మొన్న కూడా వచ్చారు, ఒక 10 days బ్యాక్ వచ్చారు సార్. వచ్చి మీకు రిటర్నింగ్ వాళ్ళు మత్స్యకారులకి ఆపద రాకుండా మేము చూస్తాము అని చెప్పారు. అలాగే గతంలో మొన్న మత్స్యగా ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, అందరూ ఎండిఓ గారు పెట్టారు మీటింగు. మా సమస్యలు ఏంటి చెప్పమంటే, ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు మెయిన్ ఫస్ట్ భీమిలి మత్స్యకారులకు అందరికీ బోయివీధి, ఎగువపేట, తోటవీధి. ఇక్కడ మేము మత్స్యకారులు 6000 మంది ఉన్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మీకు పార్టీ అంటే అభిమానం అండి, మీరు మాకు మత్స్యకారులకి సేవ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. నా పేరు నాగరాజు. మేము స్థానిక మత్స్యకార నాయకులమే. గత 50 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం. అంటే 50 సంవత్సరాలు, నేను పుట్టి 50 సంవత్సరాలు. తాతల మొత్తాల దగ్గర కూడా ఇదే గ్రామంలో, మాది బోయివీధి గ్రామం, ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నాం. అయితే మా చిన్నప్పుడు ఈ సముద్రం ఇక్కడ ఈ ప్రాంతంలో 2-3 లైన్లో తెప్పలు పడవలు అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసేవారు అన్నమాట ఈ ఏరియాలో. ఇప్పుడు ఏమైందంటే ఈ 20 ఇయర్స్లో కనీసం 200 మీటర్ల సముద్రం అనేది ముందుకు రావడం జరిగింది. ఈ 20 years గ్యాప్లో ఎందుకు ఇంత తీవ్రంగా వస్తుంది అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే పడవలు కానీ రకరకాల కారణం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సముద్రం కోత అనేది చాలా ఎక్కువగా కోత గురవుతుంది. ఈ కోత గురవడం వల్ల తీరంలో ఉండేటటువంటి పాలన మత్స్యకార గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఏ టైంకి సముద్రం ముందుకు వచ్చి మా గ్రామంలోకి వచ్చేస్తుందని చెప్పేసి ఇప్పటికీ చాలా ఆస్తులు కోల్పోతున్నాం దీనివల్ల. సో గవర్నమెంట్ ఏంటంటే గత 2014-2019 టీడీపీ గవర్నమెంట్లో, 2019-24 వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము డిమాండ్ చేశాము. ముందు తీరంలో రక్షణ కూడా, అంటే రిటర్నింగ్ వాల్ అనేది కట్టండి, సముద్రం కోతకు గురవుతుంది, మా తీర ప్రాంతంలో ఉండేటటువంటి మా మత్స్యకార గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పి అంటున్నాం. గత టీడీపీ గవర్నమెంట్ అయితే ఒక సర్వే చేశారు, ఒక మార్కింగ్ చేశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఒక నిధులు సాయం 20 కోట్లు అంతా మంజూరు అయిందని చెప్పి అన్నారు. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత ఆపారు. మొన్న గంటా గారు వచ్చారు, గంటా గారు కూడా చూపించాము. ఆయన ఏమన్నారంటే గత ఉన్న ఫైల్ని మళ్ళీ మూవ్ చేయమని చెప్పి అన్నారు. ఏదేమైనా రోడ్డు వైండింగ్ ఒకటి ఉందంటున్నారు. అయితే రోడ్డు వైండింగ్కి దానికి అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కాదు. ముందు రక్షణ గోడని కట్టి ఈ సముద్రం కోతని గురి కాకుండా కొంత ఆపుతారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి ఈ బంగాళాఖాతం యొక్క సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుండడం వల్ల స్థానిక మత్స్యకారులకు చాలా ఎఫెక్ట్గా ఉంది. కాబట్టి
లాస్ట్ టైము 2019లో 2014లోనే గంటా శ్రీనివాసరావు గారి హయాంలో రిటర్నింగ్ వాల్ అనేది మాకు కడితే మా మత్స్యకారులందరూ కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది. అంతలోనే మరి ప్రభుత్వం మారి మళ్ళీ తిరిగి శ్రీనివాసరావు గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి రాను ప్రతి సంవత్సరం కూడా 5 మీటర్ల ప్రాంతంలో ఈ సముద్రం కోతకు గురై మా మత్స్యకారు తీరని లోటుగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి కానీ మత్స్యకారులు ఏమన్నా జీవనభృతికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా మాకంటూ లాస్ట్ టైము ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మేము ప్రతిజ్ఞ కూడా చేసాం. మాకు రిటర్నింగ్ వాల్ కడితేనే మా మత్స్యకారులందరూ కూడా ఎలక్షన్లో పాల్గొంటామని కూడా నినాదం చేసి పేపర్లో ఒక న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా అధికారులు స్పందించి మేము కంపల్సరీగా రిటర్నింగ్ వాల్ కట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి గంటా గారు మరి అలాగే అవంతి శ్రీనివాసరావు గారు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మొన్నే విశేషంగా గంటా శ్రీనివాసరావు గారు వచ్చి సందర్శన చేయడం జరిగింది. అది అందులో ప్రతి మత్స్యకారుడు కూడా పాల్గొని సమస్యలు వివరించడం జరిగింది. కంపల్సరీగా 2024 29 పూర్తి అయ్యేసరికల్లా మా మత్స్యకారులకు రిటర్నింగ్ వాల్ అనేది ప్రత్యేకంగా కట్టించి మా యొక్క మత్స్యకారుల ఆశలకు భరోసా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తుఫానప్పుడు మరి పరిస్థితి అలాగే ఉంటున్నాము. ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడమే, మరి దూరం ఉంటే మరి ఎక్కడికి దూరం వెళ్ళిపోవడమే, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం. మరి తుఫాన్ వచ్చిందా పిల్లలతో ఏతన్నా వెళ్ళిపోన్నా పెదరాళ్ళు ఇల్లు ఎన్ని నడుపుని ఇల్లులే పోనాయి. మళ్ళీ పట్టుకున్నా ఎప్పుడు కారిపోతున్నాయి, ఎక్కడ ఉండాలో ఎక్కడనేదో తెలియదు. మాకు వాళ్ళు కట్ట మాకు ఎక్కడంత తలం బాగా ఇస్తే ఇల్లులన్నా ఇస్తే బాగుంటాయి మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.